మహేష్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆయన చెప్పడం నా బాధ్యత, నాకు తెలుసు కాబట్టి. ఆయన కూడా హీ వాజ్ ఆల్సో ఏ సఫరర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద నక్సలైట్స్ అట్ దట్ మూమెంట్. ఆయన మొత్తం ఆస్తి, చాలా పెద్ద ఆస్తిపోయాడు ఆయన. చాలా ఆస్తి అప్పుడు నక్సలైట్లు వీళ్ళ మీద అటాక్ చేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని ఇప్పుడు కూడా అది ఊరి కిందే వదిలేశాడు. ఆయన చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ డెవలప్డ్ ఎనీ కైండ్ ఆఫ్ antagonism or anything else towards Naxals or towards communists. Instead, he always preferred and he always preached that communism must be alive. అది ఆయన చెప్పేది. నేను చాలా చోట్ల విన్నాను. ఆయనకి నేను ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఒక సందర్భం కూడా చాలా కలిసింది. ఇప్పుడు 11వ ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వార్షికోత్సవాలని. మొన్న 26వ తారీఖున దేశంలో మరొక రకమైనటువంటి ఆనాడు జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం కానివ్వండి, లేకపోతే రైతాంగ ఉద్యమాల విజయం కానివ్వండి, వాటన్నిటికంటే భిన్నమైనటువంటి జన్జీ సాధించినటువంటి గొప్ప విప్లవం కూడా విజయవంతమైన రోజు మొన్న 26వ తారీఖు. ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఒక ఎండ్కు రావటం జరిగింది ఆ మూమెంట్. అదే సందర్భంగా ఇవాళ ఇది జరుపుకుంటున్నాం. అంశం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికలు. ఈ సందర్భంగా ఒకటి మనల్ని గుర్తు చేసుకోవాలి. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉండి ఏదో చిలకలో ఉంటుంది, కానీ మాయిల్ ఫకీర్ బతకడు. ఎక్కడ దాక్కున్నా బతకలేదు. అదేవిధంగా ఇవాళ నిరంకుశ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ దాగినా, ఎక్కడ ఉన్నా అంతిమంగా వాళ్ళ ప్రయాణం ఏమిటంటే అంతిమంగా పతనపు అంచుల వైపే వాళ్ళ ప్రయాణం ఉంటుంది. హిట్లర్ చివరికి బంకర్లో దాగినా కూడా బతకలేదు. హిట్లర్ లాంటి నయా నిరంకుశత్వం కలిగిన ఎవరైనా సరే ఆ తాకిడికి తట్టుకోలేదు. ముఖ్యంగా మనం ఒకటి వింటా ఉంటాం, చీమ చిన్నదే, చలి చీమ ఇంకా చిన్నది. చలి చీమలన్నీ కలిస్తే కాలకోట విషము కలిగిన కాలనాగు సైతం మట్టికి అరవాల్సిందే. చిన్న బొద్దింకలు ఇవాళ నాకు ఎదురు లేదని విర్రవీగుతున్నటువంటి నిరంకుశాధిపతిని చిన్న బొద్దింకలు నేల గర్భించినటువంటి లేటెస్ట్ చరిత్రను మనం చూశాం. ఇదంతా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనం. అందువలన అంతిమ విజేతలు ఎవరయ్యా అంటే ఉద్యమకారులు. అంతిమ విజేత ఎవరంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి అనుగుణంగానే మన రాజ్యాంగం రాయబడింది. రాజ్యాంగాన్ని వీ ద పీపుల్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. వీ ద పీపుల్ అంటే మేమందరం, ప్రజలందరం కలిసి రాసుకున్న రాజ్యాంగం అంటే అర్థం ఏంటి? దానికి భిన్నంగా ఆ రాజ్యాంగాన్ని దానికి మతాలు చొప్పించడం కోసం, లేకపోతే జాతుల్ని చొప్పించడం కోసం, కులాలను చొప్పించడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో ఈ మధ్యకాలంలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తీసివేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. జస్టిస్ కన్నా అధ్యక్షతన ఉన్నటువంటి జ్యుడిషియరీ కమిటీ ఒక తీర్పు చెప్పింది. దానిలో ప్రత్యేకంగా సెక్యులర్ పదం లేదా ప్రత్యేకం సోషలిస్ట్ పదం అది మధ్యలో అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినప్పటికీ మన రాజ్యాంగ స్వరూపమే సెక్యులర్, మన రాజ్యాంగ స్వరూపమే సోషలిస్టిక్ ఆ భావాలతో కూడింది. ఎందువల్లంటే రాజ్యాంగం రాసుకున్నది
వీ ద పీపుల్, వీ ద హిందూ పీపుల్, వీ ద క్రిస్టియన్ పీపుల్ అని కాదు, వీ ద పీపుల్. అందువలన దాన్ని మార్చాల్సిన అవసరం లేదని ఆ జడ్జిమెంట్ ఇవ్వబట్టి మరలా ప్రియాంబుల్లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రవేశపెట్టిన పదాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. లేకపోతే మన 24లో ఆ 2 పదాలు పోయినాయి అని అనుకున్నాం. అది ఒక అంశం. అదేవిధంగా జస్టిస్ కృష్ణయ్య గారు ఆయన 8 మంది జడ్జెస్తో కూడినటువంటి బెంచ్ ద్వారా ఒక తీర్పు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఇండస్ట్రీ అనే దానికి డెఫినేషన్ చెప్తూ, ఇండస్ట్రీ అంటే ఓన్లీ పరిశ్రమలు పనిచేసే కార్మికులే కాదు, కష్టం చేసేటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా అందులో ఆ డెఫినేషన్లో తీసుకొచ్చాడు. దాన్ని మార్చడానికి వీల్లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆ డెఫినేషన్ మళ్ళీ తీసివేసే క్రమంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అన్ని మనకు తెలుసు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఇవన్నీ కూడా 4 కోడ్స్ తీసుకొచ్చింది. ఆ 4 కోడ్స్లో ఇవన్నీ కూడా తీసేశారు. తీసేసి మరలా ఎవరు ఛాలెంజ్ చేయకుండా ఉండటం కోసం అది 8 మంది జడ్జెస్తో బెంచ్ అయితే ఇప్పుడు 9 మంది జడ్జెస్తో బెంచ్ని ఇప్పుడు ఏర్పాటు చేసింది. అంటే కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నమైనటువంటి తీర్పు, ఎప్పుడు ఏ నిమిషంలో ఏదైనా మార్చగలుగుతాము అని హయ్యెస్ట్ బెంచ్, హయ్యెస్ట్ జడ్జెస్తో కూడినటువంటి బెంచ్తో తీర్పు ఇప్పించాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నం ఇప్పుడే కాదు, ఈవెన్ ఆయన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం గౌరవించే వాజ్పేయి గారు కాలంలో కూడా ఆయన కూడా జస్టిస్ వెంకటాచలం గారు జస్టిస్గా ఉన్నప్పుడు రాజ్యాంగ రివ్యూ కమిటీ అని దాన్ని వేయటం జరిగింది. వెంకటాచలం గారు దాన్ని సాగనీయలేదు. అంటే రివ్యూ కమిటీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని సమీక్ష చేసుకుని రాజ్యాంగాన్ని మార్చుకోవాలి అనే ఆలోచనతో చివరికి ఆయన చిన్నగా అట్లా గడిపాడు, ఆయన పదవి అయిపోయింది. ఆ సందర్భంలో ఒక వ్యాఖ్యానం చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు రాజ్యాంగం నెవర్ ఫెయిల్డ్, రాజ్యాంగం ఈజ్ అలైవ్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ దానిలో పొందుపరచబడినటువంటి లక్ష్యాలు అవి చేరువ అవటంలో గవర్నమెంట్స్ ఆర్ బీయింగ్ ఫెయిల్డ్, నాట్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. కేశవానంద భారతి కేసులో కూడా దేనికైనా సరే రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమెండ్ చేయడానికి హక్కు లేదు, అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ అని కేశవానంద భారతి దానిలో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలని సానుకూలంగా చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే మొత్తం ఇవాళ జ్యుడిషియల్ సిస్టమ్ మనం చూస్తున్నాం. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇవాళ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ ఇందులో జొప్పిస్తున్నారు. వాళ్ళు ఆ రీచ్ అయ్యే మన చీఫ్ జస్టిస్ ఆ టైంకి వచ్చే విధంగా కొత్తగా జ్యుడిషియరీలో జస్టిస్లు కాని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి ఆ టైంకి వచ్చే విధంగా కూడా ఒక వ్యక్తిని ఇప్పుడు దాన్ని ట్రైనప్ చేస్తున్నారు. మొన్న మనం చూసాం చీఫ్ జస్టిస్ గారు. సరే ఇక్కడ సందర్భం కాకపోతే చెప్పుకోవాలి, ఆయన నథింగ్ బట్ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ మ్యాన్, నథింగ్ బట్. ఎందువల్లంటే ఆయనకి రాజ్యాంగం పట్ల, పిల్లల పట్ల, విద్యా విధానం పట్ల, అదేవిధంగా వ్యవస్థ పట్ల ఆయనకి విశ్వాసం లేదు అని అనిపించే విధంగా ఆయనే శ్రీకారం చుట్టాడు. మనం చూసాం. పిల్లలు ఆందోళన చేస్తుంటే, లేకపోతే కొంతమంది న్యాయవాదులు ఆందోళన చేస్తుంటే వీళ్ళు బొద్దింకల్ లాంటి వాళ్ళు అని కామెంట్ చేశాడు. తర్వాత ఈ యాజిటేషన్ జరుగుతున్న సందర్భంలో పిల్లల్ని విపరీతంగా హెరాస్ చేస్తుంటే ఆ వీడియోలు తీసి వీడియోలు చూడండి అంటే
వీడియోలు చూసే సమయం మాకు లేదు, మీ సమయం వృధా చేసుకోకండి, ఇటువంటి చాలా వస్తూ ఉంటాయని చెప్పి కామెంట్ చేశాడు. ఇంకా ఇంకా అదే కామెంట్స్ చేస్తున్నాడు ఆయన. ఇటువంటి అనేక మంది, ఇప్పుడు మన హైకోర్టులో కూడా దాదాపు 300 మంది సార్, నేను ఐఎమ్ జస్ట్ అవుట్ స్పోకెన్, ఐఎమ్ ఓపెన్, ఈవెన్ ఇఫ్ ఎనీ క్రిమినల్ ఆర్ ఎనీ యాక్షన్ ఈజ్ మూవ్డ్ అగెన్స్ట్ మీ, ఐ డోంట్ ఫియర్, నాకేం భయం లేదు. ఎందువల్లంటే కొంత పేరు వితౌట్ నేమింగ్ ఎనీబడి, జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. 300 మంది వాళ్ళ ఆర్ఎస్తో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ హైకోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కూడా వచ్చేసింది. యూనివర్సిటీస్ మొత్తం కాషాయమయం అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ 2/3 పైన పాత వాళ్ళు ఎవరైనా ఉండి రిటైర్ అయిన తర్వాత వచ్చే ప్రతి ఛాన్సలర్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం. విద్యా విధానం అలాగే వచ్చేస్తుంది. అంటే లాంగ్ విజన్తో, విజన్ అంటే మంచి పదం అయిద్దాము, చాలా దీర్ఘ కాలపు దృష్టిని పెట్టుకుని ఇప్పటి నుంచే వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టగలిగే శక్తి ఎవరికి ఉందాయా అంటే ఈ దేశంలో అది యువత విద్యార్థులకు ఉంది. ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేని పని వాళ్ళు చేశాయి. అంటే అర్థం ఏంటి, మనం రాజకీయ పార్టీ చేయలేమని కాదు, ఒక నేపథ్యంలో రాజకీయ పార్టీలు చేశాయి. ఇప్పుడున్న నేపథ్యంలో పక్కనే శ్రీలంక, ఇంకో పక్క బంగ్లాదేశ్, మరొక వైపు నేపాల్. ఈ ఘటనలు చూశారు వాళ్ళు. ఈ ఘటనలు చూసిన తర్వాత వాళ్ళు కానీ ఇంకా ఇదే మొండితనంతో పోతే భారతదేశం కూడా మరొక శ్రీలంకో మరొక బంగ్లాదేశో తప్పక అయ్యేది. పాలకుల్ని పారదోలే వాళ్ళు ఎంతమంది చంపుతారండి? ఢిల్లీలో కొట్టారు. అది ఢిల్లీకి రైతు ఉద్యమం అంటే ఒక లిమిటెడ్. అప్పుడు కూడా రైతులు నరేంద్ర మోడీతో జాతికి క్షమాపణ చెప్పించారు. కానీ ఇప్పుడు దానికి మించినటువంటి ఉద్యమం మొదలైంది. ఈయన సోషల్ మీడియాలో మోడీ గారికి ఫాలోయింగ్ బాగుంటుంది అంటారు, బీజేపీ డబల్ అయింది వీళ్ళ కొద్ది రోజుల్లోనే. ఏది కాక్రోచ్ పార్టీ బీజే దానికి డబల్ అయిపోయింది. అంటే ప్రజల్లో అది వచ్చినప్పుడు ఇక ఎవరు దాన్ని ఆపలేరు. ఆ విధంగా వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది మొన్న వాళ్ళు మనకు గుణపాఠం నేర్పారు. ఇవాళ మన పత్రికలు ఉన్నాయి. మన నవ తెలంగాణ, అంతకుముందు ప్రజాశక్తి, అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ప్రజాశక్తి, ఇంకా చాలా పత్రికలు ఉమ్మడి పార్టీ అప్పుడు కూడా నడిచినాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఆ రోజుల్లో మన పత్రికల మీద కూడా నిషేధం ఉండేది. అయినా గోడలనే పత్రికలు చేసేవాళ్ళు, చిన్న చిన్న కాగితాలనే పత్రికలు చేసి వార్తలు జైల్లోంచి బయటకు పంపించేవాళ్ళు, కొరియర్ సిస్టమ్. ఆ విధంగా స్వేచ్ఛను అనర్చడం అనేది ఈ భూ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. భావాలను అనర్చడం అనేది ఎవడి వల్ల కూడా కాదు. అందులో కమ్యూనిస్టు భావాలను అనర్చడం అసలే కాదు. కమ్యూనిస్టులే. నువ్వు ఒక్కడున్నా సరే, సూర్యుడు ఒక్కడే ఉండేది, చీకటి మొత్తానికి వెలుగునిచ్చేది సూర్యుడు. కమ్యూనిస్టు ఒక్కడే ఉన్నా సరే వాడి భావజాలం, వాడి నిజాయితీ పడు అయితే ఆ భావజాలమే వెలుగు రేఖలు ప్రసరింపజేసి చీకటిమయమైనటువంటి ఈ ప్రపంచానికి మార్గదర్శకత్వం చూపెట్టేది కమ్యూనిస్టే. ఆ కమ్యూనిస్టు పార్టీలతో డైరెక్ట్ గా పబ్లిషర్ అండ్ ప్రింటర్ ఈజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్. పబ్లిషర్ అండ్ ప్రింటర్ ఈజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. డైరెక్ట్ గా పార్టీ పేరుతో నడుపుతున్న పత్రికలు మన 2 మాత్రమే పార్టీ పేరుతో నడుపుతున్నాం. మేము ప్రజాపక్షమా? మేము ఒక ప్రయోగం చేశాం మన తెలంగాణ మధ్యలో. అది వచ్చింది పోయింది. ఇక అది కుదరదు అనుకున్నాం. పార్టీ అయితేనే దేనికైనా తట్టుకుని నిలబడగలుగుతామని చెప్పి. ఆ విధంగా పత్రికలు సరే అనేక ఇబ్బందులు వస్తున్నాయి, నడపడం కష్టం అవుతుంది. ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అది వాళ్ళు వీళ్ళని లేదు. ప్రతి ప్రభుత్వానికి కూడా అది ఉంది అసహనం. ప్రతి ప్రభుత్వానికి అంతకుముందు సహనవంతులు కూడా
కుర్చీ ఎక్కిన తర్వాత కొంత అసహనం మొదలైంది. కొంత అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ధీటుగా విమర్శలు పెడతాం. అధికార పక్షం అయ్యేసరికేమో అవన్నీ మర్చిపోయి మళ్ళీ దాన్ని ఎట్లా అవి రాకుండా చేయాలనేది సహజంగా మన బూర్జువా పార్టీలో ఉన్నటువంటి అది ఒక లక్షణం. బూర్జువా పార్టీలే కాదులే, కమ్యూనిస్టులు కూడా అంతే. మనం టు బి ఫ్రాంక్, ఎందుకంటే మనం మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న చోట కూడా అంటే అల్టిమేట్ గా కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎట్టబడితే అట్లా మాట్లాడితే మనమేమో ఊరుకోం, మన అదో పద్ధతి, వాళ్ళదేమో అదో పద్ధతి. సరే ఏది ఉన్నా సరే ఇవాళ పత్రికలు బతకాలి. పత్రికలు చంపేయాలనుకుంటారేమో, పత్రికలు చంపేస్తే ఇంకొచ్చింది మళ్ళా బొద్దింకలు వచ్చినాయి కదా, బొద్దింకలు ఎవరు చంపలేడు కదా. సలిసేములు వచ్చినాయి కదా, దాన్ని ఎవరు చంపలేరు కదా. బొద్దింకలు ఉంటాయి, సలిసేములు ఉంటాయి, అదేవిధంగా కింద ఇంకా అనేక చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి. జీవ వైవిధ్యంలో భాగంగా మన జీవాన్ని నిలిపే అనేక వైవిధ్యంతో కూడినటువంటి అనేక జంతువులు, పక్షులు, అవో ఇవో అన్నీ ఉంటాయి. అల్టిమేట్ గా ఈ సమాజాన్ని బతికిస్తాయి. ఆ బతికించేదానికి మార్గదర్శకత్వం మనం వహించాలి. ఇవాళకి మన వైపు రాకపోవచ్చు, కానీ అల్టిమేట్ గా ఒక లక్ష్యంతో, దీర్ఘకాలిక లక్ష్యంతో ఉండే సిద్ధాంతం ఏమిటంటే అదొక కమ్యూనిజమే. ఎందుకంటే కమ్యూనిజం అనేది పర్సన్ సెంట్రిక్ ఐడియాలజీ అంటే మనిషిని కేంద్రంగా చేసుకుని పుట్టినటువంటి సిద్ధాంతం మనది. ప్రతి ఒక్కళ్ళు మనుషుల గురించే చెప్తారు, కానీ మనం డైలెక్టికల్ మెటీరియలిజం ద్వారా, గతి తార్కిక భౌతికవాదం ద్వారా మనిషి ఎలా దోపిడీ చేయబడుతున్నాడు, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకెళ్ళాలి, మనకు ఒక థియరీ ఉంది, సోషలిస్టిక్ థియరీ ఉంది. అంటే దాని నుంచి వచ్చినటువంటి సోషలిస్టిక్ థియరీ ఉంది. అందువలన ఇది పైన ఎన్టీ రామారావు గారు చాలా ఆవేశపడు. ఎన్టీ రామారావు గారు మంచి నిజాయితీపడు, అవునన్నా కాదన్న నా దృష్టిలో. ఆయన ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అంటే అంతా బాగుండాలని వాళ్ళు కోరుకున్నారు. గాంధీజీ కూడా ధర్మకర్తృత్వ సిద్ధాంతం ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ మూలాల్లోకి వాళ్ళు వెళ్ళలేదు. మూలాల్లోకి వెళ్ళింది ఎవరంటే మన సిద్ధాంతం ఒకటే, కమ్యూనిస్టు సిద్ధాంతం ఒకటే మూలాల్లోకి వెళ్ళింది. ఆ మూలాల్లో మార్పులు వచ్చిన రోజే ఈ సమాజం మరింత ముందుకెడుతుంది. అందువలన మన కర్తవ్యం, చాలా ఇబ్బందులు ఉంటాయి. గొప్ప వాళ్ళ మీద కూడా బ్యాన్లు పెట్టారు, నిషేధాలు విధించారు. చాలా పత్రికలు మూతబడిపోయినాయి. ఒకప్పుడు చాలా గొప్ప పత్రికల ప్రాధాన్యత కూడా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మన 52 కాలంలో ఈ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే దశలో అప్పుడు ఒక పత్రిక ఉంది, అది ఆంధ్ర పత్రిక అనుకుంటా. అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారు, వీరభద్రం గారికి తెలవాలి, ఆంధ్ర పత్రిక కదా అది, ఆంధ్రజ్యోతి కాదు, ఆంధ్ర పత్రిక. మొత్తం గాలంతా కమ్యూనిస్టుల వైపే ఉంది. ఎందుకంటే 55 నాటికి 52 అంతా మనమే మెజార్టీ, ఉమ్మడి రాష్ట్రంలోనే మనం మెజార్టీ, మద్రాసులోనే అధికారంలోకి వచ్చేవాళ్ళం, మళ్ళీ అందరూ ఒకటయ్యారు. అప్పుడు వాళ్ళు పెట్టిన ఏంటంటే ఆ పత్రికల ప్రభావం ఎంత ఉంటుందంటే వాళ్ళు కార్టూన్స్ వేసేవాళ్ళు. మనది సుత్తి కొడవలు కదా గుర్తు, కొడవల్ని మెడకు పెట్టి సుత్తిని నెత్తి మీద పెట్టి అదొక కార్టూన్. ఇదిగో వీళ్ళు వచ్చారంటే మెడకు వస్తారు, సుత్తితో తలలు పగలు కొడతారు. అదేవిధంగా వీళ్ళంతా సమానత్వం అంటున్నారని మన ఆడవాళ్ళని కొంచెం చీర గీర కాస్త ఖరీదైన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ బొమ్మలు వేసి వాళ్ళ పైన ఏదో బసపూర్ణయ్య గారు అన్నాడని అనకపోయిన అన్నయ్య. ఇప్పుడేమో టీవీల్లో ఒక దెబ్బ కొడితే 100 సార్లు కొట్టినట్టు చూపెడుతున్నారు. ఈ నేర్పరితనం అప్పుడే ఉంది. అప్పుడే మనం ఏమంటామో వాళ్ళు ఏం తిప్పుతారో తెలవదు. చూసారా, వీళ్ళకి మళ్ళీ కమ్యూనిజం వస్తే వీళ్ళంతా వీళ్ళు గొలుసులు వేసుకుని మెడలు వార్లు దిగి ఉన్నాయి, దాని మీద నాగళ్ళేసి దున్నుతారు వీళ్ళని చెప్పి పెట్టాడు. ఇట్లా అనేకం పెట్టాడు. దాంతో కొంత సహజంగా ఉంటుంది కదా ఆ రోజుల్లో ఇంకా ప్రభావం. ఆ విధంగా పత్రికలు ఏదైనా చేయగలుగుతాయి. ఎన్టీ రామారావు గారిని దించినప్పుడు మళ్ళీ ఎక్కించగలిగింది కూడా ఒక పత్రికే, ఎన్టీ రామారావు గారిని.
ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అధికారంలో తీసుకురాగలిగింది కూడా ఒక పత్రికే. అదేవిధంగా దించగలుగుతాయి, ఎక్కించగలుగుతాయి. ఇప్పుడేమో పత్రికలకు తోడు మనకంటే ఎక్కువ పాత్ర సోషల్ మీడియా. ఇందా మహేష్ కుమార్ గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక పక్క ఏమో విమర్శలు ఉన్నాయి, ఒక పక్క ఏమో అనవసరంగా తిడతారు, ఒక పక్క ఎందుకేం చెప్తారు తెలియదు. కానీ అల్టిమేట్ గా మాత్రం సోషల్ మీడియాతోనే ఒక కథలకు వచ్చింది, ఒక చైతన్యం వచ్చింది. అందువలన ఈనాడు మన పత్రికలు, అందులో వామపక్ష పత్రికలు ఎంత బలంగా ఉంటే సమాజానికి అంత వెన్నుదన్నుగా ఉంటాయి. ఇవి ఎంత వెన్నుదన్ను మన పత్రికల బలం ద్వారా సమాజం ఎంత గట్టిగా ఉంటే అంతే గట్టిగా మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతాం. రాజ్యాంగాన్ని అంత గట్టిగా పరిరక్షించుకోగలిగితే ప్రజాస్వామ్యం అంతే గొప్పగా పరిడవిల్లుతుందని చెప్పి తెలియజేస్తూ నేను మన నవ తెలంగాణకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని కాలాల పాటు నవ తెలంగాణ ఉండాలి, దాని భావజాలం ఉండాలని నేను పేర్కొంటూ అందరికీ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.